హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి. సో ఈ క్యాండిల్ వ్యాక్స్ని బట్టి నేను ఈ రీడింగ్ ఏంటి అనేది అక్కడ పడుతున్న సింబల్స్ని బట్టి మీకు రీడింగ్ అనేది అయితే చూస్తాను. అండ్ టాపిక్ ఏంటి అంటే మీ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది, మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అనేది అయితే ఇవాల్టి టాపిక్ అండి. సో మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు క్యాండిల్ వెలిగించినప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయగానే హైప్ అనేది అయితే వస్తుంది. మీరు హైప్ ఇవ్వడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నేను క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది అనేది అయితే చూపించండి. మా వ్యూవర్స్ చూసే ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో సో వీళ్ళ ప్రేమ జీవితంలో వీళ్ళ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అనేది అయితే చూపించండి. మీరు ఈ ఫ్లేమ్ చూస్తూ మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ ఏంజల్స్. ఇక్కడ మీ మనసు స్థిరంగా లేదు, మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లేమ్ చూస్తున్నారా, ఒక స్థిరంగా అయితే లేదు, ఒక స్టేబుల్గా లేదు, చాలా గందరగోళమైన పరిస్థితిలో మీరున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ కోసము ఇక్కడ మీరు ఎదురు చూపులు అయితే ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది. చాలా మనసు చాలా డెలికేట్గా ఉంది, మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో అనేది అయితే కనిపిస్తుంది. చాలా ఎమోషనల్ అవుతున్నారు, బాధ అయితే ఉంది. చూస్తున్నారా ఫ్లేమ్ ఎలా ఉందో, చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ వి లెటర్ కనిపిస్తుంది. మీ పర్సన్ కోసము మీరు ఎదురు చూపులు అయితే జరుగుతున్నాయి, ఎమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ 24/7 మీరు మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు. మీరు ఒంటరి జీవితం అయితే గడుపుతున్నారు. అండ్ మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ ఇక్కడ మీరు మీ పర్సన్ కోసము ఎదురు చూపులు అయితే ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మీకు ఫాస్ట్లో చూపించినంత ప్రేమ అయితే చూపించట్లేదు, దూరం చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. ఏంటి సిచ్యువేషన్ అనేది మీకు అర్థం కావట్లేదు. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేయడం అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ పర్సన్ మీద ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎల్ లెటర్, మీకైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒంటరిగా లోన్లీగా మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీది డివైన్ కలిపిన బంధం. మీకు ఒక ఫాస్ట్ ఏదైనా ఉండిండొచ్చు, లేదు మీ పర్సన్కి ఏదైనా ఒక ఫాస్ట్ అనేది ఇక్కడ జరిగింది.
ఇది సెకండ్ ఆప్షన్ అనేది అయితే కనిపిస్తుంది, ఇద్దరి మధ్య రిలేషన్. మీరు చాలా లోన్లీగా, ఒంటరిగా బాధపడడం అయితే కనిపిస్తుంది. మీ చుట్టూ ఒకవేళ మీ చుట్టూ ఉన్న వాళ్ళని గురించి కూడా ఇక్కడ మీరు పట్టించుకోలేనంత బాధ అయితే ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎంత ఫాస్ట్ గా ఎంత బ్లాక్ గా పడుతున్నాయో చూడండి డాట్స్. మీ పర్సన్ మీ పట్ల ఒక చైల్డిష్ బిహేవియర్ చూపించారు అనేది అయితే కనిపిస్తుంది. ఒక చీటింగ్ చేయడం అయితే జరిగింది. మీరిస్తున్న ప్రేమని వాళ్ళు ఇక్కడ ఎక్కువ మీరు గివింగ్ ఎనర్జీ అనేది అయితే కనిపిస్తుంది. అంటే మీ ప్రేమను వాళ్ళు మీది ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ అన్నమాట. సో అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మీ పర్సన్. మీరిస్తున్న ప్రేమని వాళ్ళు స్వీకరించలేని స్థితిలో ఉన్నారు. ఒక మందంగా ఉంది వీళ్ళ బుద్ధి, ఒక స్ట్రక్ పొజిషన్ లో కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు అనేది అయితే ఉంది. మీరు ఇక్కడ రీయూనియన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. మీ మధ్య ఒక సపరేషన్ కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ కనిపిస్తుంది. అంటే ఎదురు చూపులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒక కొండలాగా అనిపిస్తుంది. అండ్ మీరు ఏదైతే మీ రిలేషన్ లో ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవుతారు. కాకపోతే ఇక్కడ పేషెన్స్ తోటి ఉండాలి, వెయిట్ చేయాలి అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక చిన్న మెసేజ్ కానీ కాల్ కానీ చేయడం అయితే జరుగుతుంది. కానీ ధైర్యం లేని స్థితిలో ఉన్నారు. అది కూడా ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ప్రశ్నిస్తూ ఉండడం వల్ల ఒక ఛాన్స్ తీసుకునే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది రిలేషన్. మళ్ళీ న్యూ బిగినింగ్స్ అయితే ఉండబోతున్నాయి. మీరు ఎదురు చూస్తున్నారు. సారీ, పవర్ కట్ అయిపోయింది. అయినా కనిపిస్తుందా మీకు? ఇక్కడ మీది సోల్ బంధం అనేది అయితే చెప్పొచ్చు. ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంది. ఒక కర్మ బంధం అంటే ఇది వీళ్ళ వల్ల మీరేదో లెసన్ నేర్చుకుంటున్నారు, సింగిల్ గా బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. సారీ అండి, నేను తర్వాత అయితే చూస్తాను, ఎందుకంటే మళ్ళా చూద్దాం. పవర్ కట్ అయింది ఎందుకో, ఇప్పుడు చూడబుద్ధి కావట్లేదు. తర్వాత అయితే పవర్ ఆన్ అయ్యాక వచ్చాక నేను చూస్తాను, ఓకేనా? ఓకే అండి. మీ పర్సన్ కొద్దిసేపు మీతో రీయూనియన్ చేయడము, మళ్ళా హ్యాపీగా ఉండాలి అనుకోవడము, మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకు అంటే వాళ్ళకే ఒక ధైర్యం చాలట్లేదు అనేది అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ యూ లెటర్ కనిపిస్తుంది, ఎల్ లెటర్ కనిపిస్తుంది, ఐ లెటర్ కనిపిస్తుంది. ఇక్కడ
ఇక్కడ ఒక బర్డ్ లాగా కనిపిస్తుంది, చూసారా? అంటే ఈ రిలేషన్లో మీకు ఏదో ఒక గైడెన్స్ రాబోతుంది, ఒక మెసేజ్ అయితే మీకు రాబోతుంది. మీరు ఎదురు చూస్తున్నందుకు ఈ రిలేషన్ ఒక ముందుకెళ్లే ఛాన్స్ అయితే ఉంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మిమ్మల్ని వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతుండడం వల్ల ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, స్ట్రాంగ్ గా నిలదీస్తున్నారు అనేది వాళ్ళకి, మీరేదో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, మీరు గొడవ వేయడం వల్ల కూడా ఇక్కడ మీకు మీ పర్సన్ నుండి మీకు ఎలాంటి మెసేజ్ లేకుండా, కాల్ లేకుండా ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టినట్లయితే కనిపిస్తుంది. అండ్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ థర్డ్ పార్టీ, అది మదర్ అవ్వచ్చు, ఒక స్ట్రాంగ్ పర్సన్ సిస్టర్ అవ్వచ్చు, వీళ్ళ వల్ల కూడా మీ రిలేషన్ ముందుకెళ్ళట్లేదు అనేది అయితే ఉంది. వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ. కానీ మీ పర్సన్కి అయితే మీ ప్రేమ గుర్తుకు చేసుకుంటున్నారు, ఆ ఎమోషనల్ బాండింగ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు ఏదైతే ఒక హెల్ప్ చేశారో, కాయిన్స్ కనిపిస్తున్నాయా? మీరు ఏదైతే ఒక వాళ్ళకి మీ హెల్పింగ్, మీరు మనీ ఇచ్చిండొచ్చు, ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చిండొచ్చు, మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిండొచ్చు. సో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు, మీ ముందుకు రావాలి అనేది అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఇక్కడ మీరు సపరేషన్లో ఉన్నా, మీ నెంబర్ బ్లాక్ చేసిన వాళ్ళైనా, సో ఆ బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. మీది సోల్ బంధం అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా కానీ, ఒక ఫ్యామిలీస్ కోసము ఇక్కడ మీరు విడిపోయినా కానీ మళ్ళీ మీరు కలుసుకోవాలి అన్నంత ఆరాటం అయితే ఇక్కడ ఉంది. కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. కొంతమంది సిచ్యువేషన్లో అయితే కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కానీ అప్పుడప్పుడు మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టడం కానీ, మాటలతోటి, తన చేష్టలతోటి ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు. ఇక్కడ మీరు బాధపడుతుండడం అయితే జరుగుతుంది కూర్చొని. ఏంటి నా పరిస్థితి అనేది మీకు కూడా అర్థం కావట్లేదు. ఈ రిలేషన్లో కంటిన్యూ చెయ్యాలా, లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి నాకు అర్థం కాలేదు అన్న భావనలో మీరున్నారు. అండ్ మీకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు చీట్ చేశారు, వాళ్ళ లైఫ్లో ఇంకెవరికో బెటర్ ఆప్షన్ వెతుక్కున్నారు కాబట్టి చీట్ చేశారు అనేది మీలో కూడా ఉంది. కానీ వాళ్ళెంత చీటింగ్ చేసినా కానీ ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూపులు అయితే చూస్తున్నారు. రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలి అనేది అయితే మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ కోసము చాలా ఎఫర్ట్ అయితే పెట్టారు. వాళ్ళుంటే చాలు లైఫ్లో అనేది అయితే ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళంత ప్రేమ అయితే చూపించారు కాబట్టి. సో అది మీరు మిస్ చేసుకోలేను అన్నంత ఫీలింగ్లో ఉన్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ, మిమ్మల్ని ఎవరు ఎన్ని బాధించినా కానీ మీరు మీ పర్సన్ కోసమే 24/7 బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చీట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంది మీ మనసులో, కానీ మీ మనసుకు మీరు నచ్చి చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఈ వ్యక్తి నాకు కావాలి అన్నంత ఫీలింగ్ మీకైతే కలుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పర్లేదు, నేను ఫేస్ చేస్తాను. అతనితో అండ్ ఆమె ఎవరైనా కావచ్చు, వాళ్ళతోనే నా లైఫ్ అన్నట్లు మీరు కనిపిస్తున్నారు. అండ్ మీకు కూడా తొందరలో
ఏదైతే మీరు ఎదురు చూపులు చూస్తున్నారో మీకు ఒక న్యాయం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్‌గా నిలబెట్టుకోవాలి అన్న ఫీలింగ్ మీలో ఉంది. ఎన్ని పరిస్థితులున్నా గానీ, నాకు ఈ వ్యక్తి కావాలి అన్నంత ఫీలింగ్ మీలో కనిపిస్తుంది. అంత ఎనర్జీ అయితే ఉందన్నమాట. సో, అలా కూడా మీ రిలేషన్ ఒక దారిలోకైతే వస్తుంది అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళా న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీ అనేదైతే రావడము. మీ రిలేషన్‌లో ఒక గ్రోత్ ఉండడము. ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉండడము. మీరు మర్చిపోలేని స్థితిలో ఉండడము అండ్ మీ పర్సన్ కూడా ఇద్దరి మధ్య కూడా ఇచ్చిపుచ్చుకోవడం, షేరింగ్ ఎనర్జీ అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా? సారీ, ఈ రెండు జాయింట్ అయ్యింటే చూడండి. నేను తీయడంలో విడిపోయింది. సో ఇద్దరి మధ్య షేరింగ్ అయితే ఉంటుంది. కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే డివైన్కి వదిలేశారన్నమాట. మీరు ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ సింగిల్ మదర్ అవ్వచ్చు, సింగిల్ ఫాదర్ అవ్వచ్చు. 24/7 వాళ్ళ గురించి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. మాకు ఒక దారి దొరకకపోతుందా అనేది అయితే మీరు బాధపడుతున్నారు. కానీ మీ లైఫ్లోకి ఇక్కడ న్యూ పర్సన్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. మీ వ్యక్తిత్వం చూసి నచ్చడం కానీ, మీరుంటున్న విధానం వాళ్ళకి నచ్చడం, సో మిమ్మల్ని గమనించి మీ లైఫ్లోకి ఎవరో ఒక న్యూ పర్సన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది తొందరలో. మరి ఎవరికైతే ఈ మెసేజ్ వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మీ లైఫ్ ఏదైతే ఒక స్ట్రక్ పొజిషన్లో పడిందో మీకు రీయూనియన్ అయితే అవుతుంది. కొంచెం పేషెన్స్ తోటి ఉండాలి అనే మెసేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకైతే రీయూనియన్ అయితే జరుగుతుంది ఫైనలీ. ఇక్కడ చూస్తున్నారా? 3 ఆఫ్ కప్స్. రీయూనియన్ అయితే ఉంటుంది. రీయూనియన్ అయితే మీకు జరుగుతుంది. ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను సింబల్స్ చూసి. ఇక్కడ చూస్తున్నారా? ఓకే, ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంది. అండ్ ఈ రిలేషన్ ఏంటి అని అంటే, ఈ రిలేషన్లో ఒక సక్సెస్ అయితే వస్తుంది. మీ లైఫ్లో ఒక వెలుగైతే వస్తుంది. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో మళ్ళా మీ పర్సన్ కలుసుకోవడము, ఒక స్పష్టత అనేది ఏర్పడము, ఒక ఈ రిలేషన్లో ఏదైనా నిజాలు అనేది తెలుసుకోవడము, మీ గురించి మీ పర్సన్ తెలుసుకొని ఇక్కడ మీతో కమ్యూనికేషన్ చేయడం కానీ, అండ్ కమ్యూనికేషన్ అయ్యాక చిన్నపాటి సెలబ్రేషన్స్ కూడా మీకు ఉండబోతున్నాయి. మీకు ఒక ఆఫర్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీకు ఒక గిఫ్ట్ తీసుకోవడం కానీ ఏదైనా రావచ్చు, ఎందుకంటే పెంటికల్ వచ్చింది కాబట్టి. ద లవర్స్, ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంది. అండ్ ఒక యాక్షన్ తీసుకోవడం, ఒక యాక్షన్ అయితే ఇక్కడ మీ రిలేషన్లో కనిపిస్తుంది. ఒక గుర్రం లాగా ఉంది చూసారా? ఇప్పుడు ఎరిగింది లేండి. మీ పర్సన్ మీకోసం ఒక యాక్షన్ తీసుకొని మీ ముందుకు ఒక ఆఫర్ తోటి రావడం అయితే జరుగుతుంది.
అండ్ ఇది చూస్తే కొంచెం బటర్ఫ్లై లాగా ఉంది, ఇప్పుడు ఎరిగిపోయింది. మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీ జీవితంలోకి ఒక కొత్త దశ అనేదైతే మొదలవుతుంది అనేదైతే ఇక్కడ కనిపిస్తుందండి. ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు సింపుల్గానే తీసాను రీడింగ్ అనేది, అంటే ఒక క్యాండిల్తోనే ముగించేసాను అన్నమాట. ఎందుకంటే టైం అవుతుంది. ఈ రీడింగ్ అప్లోడ్ అయ్యే టైంకి కూడా ఎంత టైం అవుతుందో మరి చూద్దాము. ఓకేనండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి.